విషయం. ఈ ప్రామాణికమైనటువంటి గురువుల ద్వారా మనం భగవంతుడిని తెలుసుకోలేమని శాస్త్రాల ద్వారా తెలుసుకొని, మరి ఆ భగవంతుడికి లొంగిపోతామనమాట. అందుకని ఇప్పుడు మనం శాస్త్రం తెలుసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? శరణాగతి, లొంగిపోవటానికి. సో, లొంగిపోయి ఏం చేయాలి? నిరంతరం ఆయన యొక్క భజన చేయాలి. భజన చేస్తున్నప్పుడు ఆయన మన భజనని చూసి ఇష్టపడితే ఆయన మనం తెలుసుకోవాలి. లేతే మనకి అనుభూతి కలిగించాలి తన యొక్క అనుభూతిని. మనకు కలిగించాలి అంటే కలిగిస్తారు. లేదంటే లేదు. ఎప్పుడు కలిగిస్తారు అనేది ఆయన ఇష్టం అది. సో, అలా మనం సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో, అలా సాధన చేసుకొని ఆయన చాలా టెస్ట్‌లు కూడా పెడుతూ ఉంటారు. దారిలో ఎంతోమందిని. ఎందుకంటే భగవంతుడు ముక్తిం దదాతి నా కర్హిచి స్మ భక్తి యోగం. సో, భగవంతుడు ఈజీగా ఏమిస్తారు? ముక్తిచ్చేస్తారు. కానీ భక్తి ఇవ్వరు. అంత ఈజీగా ఇవ్వరనమాట. చాలా కష్టం అసల. అసలు శుద్ధ భక్తిలోకి రారు. ఎందుకంటే శుద్ధ భక్తిలోకొచ్చినా సమస్య అయిపోయిద్దనమాట. ఎట్లా పడితే అల్లాటప్ప చిన్న చితక అందరిని గూడా శుద్ధ భక్తి చేయిస్తే ఏమవుతుంది? సో ఆ! తన పైన కంట్రోల్ ఇచ్చేయటమేనమాట. భక్తినివ్వడం అంటే కంట్రోల్ ఇవ్వడం. అందుకని పూర్తిగా 100% శరణాగతుడా కాదా? అని రకరకాలుగా టెస్టింగ్ జేస్తారు. అంతెందుకు ప్రేమి భక్తులు. గోపికలు తనను చూడటం కోసం వచ్చినప్పుడు ఆ శరత్ పూర్ణిమ రోజు ఆ యొక్క పిల్లన గ్రోవ్ యొక్క ధ్వనిని విని సో, వాళ్ళందరూ ఆకర్షితులై ఆయనకి సేవ చేయటం కోసం. ఆళ్ళ స్వార్థం ఏమి లేదు. భగవంతుడికి ఆనందం కలిగించడం కోసం వాళ్ళు రాత్రిపూటొస్తే ఏమంటారు? "ఏంటమ్మా మీరు ఇట్లా వచ్చారు? మీ భర్తలు లేరా? మీ తండ్రులు లేరా? మీ కుమారులు లేరా? ఇది ధర్మ విరుద్ధం. ఇలా రాకూడదు" అని జెప్పేసి మళ్ళీ అక్కడ టెస్టింగ్. సో, అలా అంతెందుకు యశోదమ్మకి ఉదయం నుంచి సాయంత్రం దాకా తాళ్ళన్నీ తెచ్చి కట్టేంత వరకు కూడాను అంత ఈజీగా వదలలా. సో, చాలా అసలు పర్టిక్యులర్‌గా ఉంటారు భగవంతుడు. ఏదో మనం చాలా ఈజీ అనుకుంటాం గానీ, ఈజీ కాదు. సో, భగవంతుడు తన యొక్క ప్రేమ భక్తిని ఇవ్వాలి అంటే పూర్తిగా టెస్ట్ చేసే ఇస్తారు. నారదుడికి కూడా అంత ఈజీగా ఇచ్చారా? సో, ఫస్ట్ భావభక్తి ఏర్పడిన తర్వాత మళ్ళీ ప్రేమ భక్తికి ఎంతో వెయిట్ చేయాల్సొచ్చింది. సో, ఇలా భగవంతుడు జీవాత్మను పూర్తిగా టెస్ట్ చేసే ఇస్తారు. సో, కాబట్టి మనం నిరంతరం సాధన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో, అలా భగవంతుడి యొక్క కృప ద్వారానే ఆయనని మనం తెలుసుకోగలుగుతాం. ఆయన తన యొక్క లీలలో పరికరాలుగా ఆయన వాడుకుంటారు ఈ యొక్క భక్తుల్ని. అలా తనకు చేరువుగా స్వీకరిస్తారు.